సో ఈరోజు మనం మాట్లాడబోయే మూవీ రివ్యూ వచ్చేసి సమాధాన పుస్తకం. సో ఈ మూవీ అయితే మలయాళం మూవీ అనమాట. సో ఈ మూవీని సైనా ప్లే ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవరాల్ గా ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఫస్ట్ ఓవరాల్ మూవీ మొత్తం ఒక స్కూల్ అండ్ అలాగే స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ అలాగే ఒక మ్యాగజైన్. సో ఓవరాల్ గా ఈ పాయింట్ల మీద ఓవరాల్ మూవీ అనేది రన్ అయ్యింది అనమాట. ఫస్ట్ ఈ మూవీ తీసిన డైరెక్టర్ అండ్ అలాగే నిర్మాతకి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో చాలా మంది డైరెక్టర్లు పెద్ద హీరోతో పెద్ద బడ్జెట్ మూవీ తీద్దామనే ఆలోచనలో ఉంటారనమాట. సో అలాంటి టైంలో ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ అండ్ అలాగే కొందరు జూనియర్ ఆర్టిస్ట్తో ఓవరాల్ మూవీని తీసిన విధానం అండ్ అలాగే వీళ్ళ ఐడియాలజీ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక మూవీ గురించి చెప్పుకొస్తే, మూవీలో మెయిన్ ఏంటంటే కామెడీ అండ్ అలాగే డ్రామా ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కామెడీ విషయానికి వస్తే కామెడీ అనేది అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో సో స్కూల్ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. ఆ స్కూల్ స్టూడెంట్స్ అలాంటి వయసులోనే చాలా వరకు అల్లర్లు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు స్కూల్లో చేసే అల్లర్లు అండ్ అలాగే టీచర్స్ తో బిహేవ్ చేసే విధానం అండ్ అలాగే ఇంట్లో పేరెంట్స్ తో బిహేవ్ చేసే విధానం, వాళ్ళు చేసే చిన్న చిన్న పనులతో చాలా చాలా కామెడీ జనరేట్ చేయొచ్చు అనమాట. బట్ అలాంటి పాయింట్లు ఏమి తీసుకోకుండా బట్ కొన్ని పాయింట్లతోనే మూవీని తీసుకెళ్లిన విధానం నాకు సోసకుందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కొన్ని పోర్షన్స్ లో కామెడీ అనేది కొంతవరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎమోషనల్ డ్రామా విషయానికి వస్తే, ప్రీ క్లైమాక్స్ లో ఇద్దరు పిల్లల్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తారు. సో ఆ సస్పెండ్ చేసే సీన్ అనేది చాలా ఎమోషనల్ గా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, ఒక క్లైమాక్స్ లో ఒక క్యారెక్టర్ తను చెప్పిన సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే సో తను ఆడిచ్చిన ఒక గేమ్ కొంతవరకు ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఓవరాల్ మూవీలో మెయిన్ ఏంటంటే ఒక సెక్స్ ఎడ్యుకేషన్ మీద చెప్దాం అనుకున్నప్పుడు సో అంత సెన్సిటివ్ టాపిక్ ని అంటే అంత బలంగా చెప్పలేకపోయారని నాకైతే అనిపించింది చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో అలాంటి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సో ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళైతే వినరు అనమాట. సో వాళ్ళది ఎప్పుడు ఒకటే బాని గర్ల్స్ అండ్ అలాగే బాయ్స్ ని వేరుగానే చూడాలి, వేరుగానే ఉంచాలి అని అదే ఆలోచనలే ఉంటారు అని మూవీని క్లోజ్ చేసిన విధానం కూడా చాలా ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక స్కూల్ అయితే ఉంటుందన్నమాట. ఆ స్కూల్లో ఒక ఫంక్షన్ కి అదే స్కూల్లో చదివిన ఒక వ్యక్తిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ చీఫ్ గెస్ట్ స్పీచ్ ఇవ్వకుండా తను చదివినప్పుడు జరిగిన ఒక స్టోరీని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చెప్తాడనమాట. అసలు అదేం స్టోరీ అండ్ అలాగే ఆ స్టోరీకి అండ్ అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కి ఉన్న సంబంధం ఏంటి సో అనే పాయింట్ తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఫస్ట్ ఈ మూవీ నా పరంగా అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, నాకు మెయిన్ గా సెకండ్ హాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ పోర్షన్ నచ్చింది తప్పించి మిగతా మూవీ మొత్తం స్లో పేస్ డ్రాగ్ ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. స్కూల్లో పిల్లలు వాళ్ళు చేసే పనులు అండ్ అలాగే వాళ్ళ మీద టీచర్స్ పెట్టినగా అనే పాయింట్ మీద వెళ్ళినప్పటికీ ఏ పాయింట్ మనకంతా ఎంగేజ్ చేయదనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఒక సెక్స్ మ్యాగజైన్ ఒక స్కూల్ స్టూడెంట్ దగ్గర దొరికింది అంటే ఆ మ్యాగజైన్ తీసుకున్న స్టూడెంట్ తప్ప, ఆ మ్యాగజైన్ ని దొరికేలా చేసే ఈ సిస్టమ్ తప్ప అనే పాయింట్ల మీద కూడా క్వశ్చన్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్ గా వచ్చిన ఆ క్యారెక్టర్ తను చెప్పిన స్టోరీలో తన క్యారెక్టర్ ఏంటి అండ్ అలాగే తన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనని గెస్ట్ గా పిలిచేంతలాగా తను ఏం సాధించాడు అనే పాయింట్లు మనకు క్లారిటీ ఇవ్వలేదన్నమాట. అంతేకాకుండా తను ఒక సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తున్నప్పుడు స్కూల్ స్టాఫ్ కానీ స్కూల్ ప్రిన్సిపల్ కానీ ఎందుకు ఆపలేదు, ఎందుకంటే అదొక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. సో దాని గురించి ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో చెప్పకూడదని నా ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. తను స్పీచ్ ఇచ్చినప్పుడు కానీ తను గేమ్ ఆడిస్తున్నప్పుడు కానీ సో ప్రిన్సిపల్ ఏం మాట్లాడుకుండా ఉండడం నాకు కొంతవరకు మైనస్ అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే సో నా పరంగా వన్ టైం వాచబుల్ అని నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ యాక్టివేషన్కి వస్తే, ఫస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది టూ గుడ్ అనమాట. సో వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ అయినా వాళ్ళ యాక్టింగ్ అనేది టూ గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మలయాళం మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా మ్యాచ్ అయింది. ముఖ్యంగా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఈ మూవీకి మెయిన్ వైన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వైన్స్ నా పరంగా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సమాధాన పుస్తకం మూవీ రివ్యూ. సో నా రివ్యూగా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.